ఈ వీడియోలో మనం దేవాలయాలకు సంబంధించి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే ముఖ్యమైన ప్రశ్నలను తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, విరూపాక్ష స్వామి ఆలయం లేదా విరూపాక్ష టెంపుల్ ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, హంపి. విరూపాక్ష స్వామి ఆలయం కర్ణాటకలోని హంపిలో ఉంది. విజయనగర సామ్రాజ్య మొదటి రాజధాని హంపి. హంపి తుంగభద్ర నది ఒడ్డున ఉంది. విరూపాక్ష స్వామి టెంపుల్ రాజగోపురం నీడ ఆలయం లోపల ఒక పర్టిక్యులర్ ప్లేస్లో తలకిందులుగా పడుతుంది. ఇందుకోసం ఆలయ శిల్పులు అప్పట్లోనే పిన్హోల్ ఎఫెక్ట్ టెక్నాలజీని ఉపయోగించారు. హంపిలో విరూపాక్ష స్వామి ఆలయంతో పాటు విజయ విఠల ఆలయం, ఈ ఆలయంలోనే 50 రూపాయల నోటుపై గల అద్భుత రాతి రథం ఉంది. కృష్ణ దేవాలయం, హజార రామ దేవాలయం, అచ్యుతరాయ దేవాలయం, మరెన్నో అద్భుత శిల్పకళా వైభవం కలిగిన ఆలయాలు హంపిలో ఉన్నాయి. 1986లో హంపి గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు. కర్ణాటకలో హొయసలులు నిర్మించిన ఆలయాలను దేశంలోని 42వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా 2023లో గుర్తించారు. బేలూరు చెన్నకేశవ స్వామి ఆలయం, హలెబీడ్, హొయసలేశ్వర ఆలయం, సోమనాథ్పూర్ కేశవ ఆలయం, ఈ 3 దేవాలయాలను కలిపి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు. ప్రస్తుతం మన దేశంలోని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ల సంఖ్య 43. 43వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అస్సాంలోని మొయిదమ్స్. ఇవి అహోం రాజవంశీకులు నిర్మించిన సమాధులు. ఈశాన్య భారతం నుంచి ఈ జాబితాలో చేరిన మొట్టమొదటి వారసత్వ సంపద ఇదే. తెలుగు రాష్ట్రాల్లో గల ఏకైక ప్రపంచ వారసత్వ ప్రదేశం లేదా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ తెలంగాణలోని రామప్ప దేవాలయం. రామప్ప టెంపుల్కి సంబంధించిన వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎల్లోరాలోని కైలాసనాథ దేవాలయాన్ని ఎవరు నిర్మించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, మొదటి కృష్ణుడు. ఎల్లోరాలోని కైలాసనాథ దేవాలయాన్ని రాష్ట్రకూట రాజైన మొదటి కృష్ణుడు నిర్మించాడు. ఈ ఆలయం మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో ఉంది. ఎల్లోరా గుహలు లేదా ఎల్లోరా కేవ్స్లోని 16వ గుహ కైలాసనాథ దేవాలయం. ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా నిర్మాణం ఎల్లోరాలోని కైలాసనాథ దేవాలయం. ఈ ఆలయాన్ని ఒక ఎత్తైన కొండను తొలచి పైనుంచి కిందికి నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం ఒక అద్భుతం. ఇలా నిర్మించిన ఆలయం మరొకటి లేదు. నెక్స్ట్ క్వశ్చన్, తంజావూరులోని బృహదీశ్వర ఆలయాన్ని ఎవరు నిర్మించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, మొదటి రాజరాజ చోళుడు. తమిళనాడులోని తంజావూరు బృహదీశ్వర ఆలయాన్ని మొదటి రాజరాజ చోళుడు 1003 నుంచి 1010 వరకు నిర్మించారు. 1000 సంవత్సరాల క్రితమే 216 అడుగుల ఎత్తున ఉన్న గోపురం పైన 80 టన్నుల రాయి లేదా డోమ్ను ఎలా ఉంచారన్నది ఇప్పటికీ ఆశ్చర్యమే. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ ఏ నది ఒడ్డున ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, అలకనంద. బద్రీనాథ్ ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అలకనంద నది ఒడ్డున ఉంది. గంగా నది జన్మస్థలమైన గంగోత్రి, యమునా నది జన్మస్థలమైన యమునోత్రి, పరమేశ్వరుడు జ్యోతిర్లింగంగా దర్శనమిచ్చే కేదార్నాథ్, శ్రీ మహావిష్ణువు తపస్సు చేసిన దేవభూమిగా ప్రసిద్ధి చెందిన బద్రీనాథ్, ఈ 4 క్షేత్రాలను కలిపి చార్ధామ్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మొదేరా సూర్య దేవాలయం లేదా మొదేరా సన్ టెంపుల్ ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, గుజరాత్. మొదేరా సూర్య దేవాలయం గుజరాత్ రాష్ట్రంలో ఉంది.
1026-27లో చాళుక్య రాజవంశం లేదా సోలంకి రాజపుత్ర వంశానికి చెందిన మొదటి భీముడు ఈ ఆలయాన్ని నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్, కోనార్క్ సూర్య దేవాలయం లేదా కోనార్క్ సన్ టెంపుల్ ను ఎవరు నిర్మించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, మొదటి నరసింహదేవ. కోనార్క్ సూర్య దేవాలయం ఒడిశాలో ఉంది. ఈ ఆలయాన్ని 13వ శతాబ్దంలో తూర్పుగంగ రాజవంశానికి చెందిన మొదటి నరసింహదేవ నిర్మించారు. 12 జతలు లేదా 24 చక్రాల రథాన్ని 7 గుర్రాలు లాగుతున్నట్లుగా కోనార్క్ ఆలయ నిర్మాణం జరిగింది. 12 జతల చక్రాలు సంవత్సరంలోని 12 నెలలను లేదా 12 రాశులను మరియు 7 గుర్రాలు వారంలోని 7 రోజులను సూచిస్తాయి. అద్భుత శిల్పకళా వైభవం కలిగిన ఈ ఆలయాన్ని 1200 మంది కళాకారులు 12 సంవత్సరాల పాటు కష్టపడి నిర్మించారు. కోనార్క్ సూర్య దేవాలయాన్ని 1984లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు. 10 రూపాయల నోటుపై కోనార్క్ రథ చక్రాన్ని ముద్రించారు. నెక్స్ట్ క్వశ్చన్, మార్తాండ సూర్య దేవాలయం లేదా మార్తాండ్ సన్ టెంపుల్ ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, జమ్మూ కాశ్మీర్. మార్తాండ సూర్య దేవాలయాన్ని 8వ శతాబ్దంలో కర్కోట రాజవంశానికి చెందిన లలితాదిత్య నిర్మించారు. ఈ ఆలయం జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఉంది. 84 స్తంభాలతో అద్భుత శిల్పకళతో నిర్మించబడిన ఈ ఆలయం 220 అడుగుల పొడవు, 142 అడుగుల వెడల్పుతో ఉండేది. ఎంతో గొప్పగా విరాజిల్లిన ఈ ఆలయాన్ని 15వ శతాబ్దంలో సికిందర్ షా మీరి ధ్వంసం చేశాడు. వైష్ణోదేవి ఆలయం, అమర్నాథ్ ఆలయం వంటి ప్రసిద్ధి చెందిన దేవాలయాలు జమ్మూ కాశ్మీర్లో ఉన్నాయి.